తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి వందల సార్లు మేము మాట్లాడినాం. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ కానీ, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది. ఆనాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద, మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం, సన్నన్నం కోసం ఎగబడ్డ చరిత్ర తెలంగాణది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 69 ఉద్యమం వచ్చింది. నిధులు మావి, సొమ్ము మాది, సోకు మీద అవుతుందని చెప్పి, ఉద్యోగాలు మావి, మీరు అనుభవిస్తున్నారని చెప్పి 69 ఉద్యమం జరిగింది. ఆనాడు 6 పాయింట్ ఫార్ములా వచ్చింది, అదొక సబ్జెక్టు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఈ హైదరాబాద్ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేకసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం. మొత్తం ఆనాటి సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాళా కోరుతనమేందో అర్థం